ఈ కథ సినిమా హీరో చుట్టూ తిరుగుతుంది. కానీ ఇది మూవీ స్టోరీ కాదు, అంతకు మించిన కథ. తమిళనాడులో ప్రకంపన రేపుతోన్న కథ. జయం రవి అసలు పేరు రవిమోహన్. ఇతని తండ్రి ఎడిటర్ మోహన్. తెలుగులో పలు సినిమాలు చేశారు. సోదరుడు మోహన్ రాజు మొన్న మధ్య చిరంజీవితో గాడ్ ఫాదర్ సినిమాకు దర్శకత్వం చేశారు. అసలు పేరు రవిమోహన్ అయితే జయం అనే సినిమాతో పరిచయం కావడంతో కోలీవుడ్లో జయం రవి పేరుతో స్థిరపడిపోయారు. ఈ మధ్య మళ్ళీ అసలు పేరును స్క్రీన్పై పెట్టేసుకున్నాడు. కొందరు హీరోల్లో ఇతను కూడా ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. సినిమా నిర్మాత సుజాత విజయ్ కుమార్ కుమార్తె ఆర్తిని 2009లో ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. వీరికి 2 కొడుకులు ఆరవ్ అయాన్ ఉన్నారు. 10 ఏళ్లు సజావుగా సాగిన వీరి కాపురం ఆ తర్వాత సినిమా తరహాలో మలుపులు తిరిగింది. భార్యాభర్త కాస్త శత్రువుల మారిపోయారు. ఇద్దరి మధ్య సోషల్ మీడియాలో పెద్ద వార్ జరిగింది. చివరికి ఇద్దరు విడాకులకు వెళ్లారు. ఇప్పుడు ఈ కేసు తుది దశకు చేరుకుంది. ప్రస్తుతం తల్లి దగ్గరే కొడుకులున్నారు. విడాకులకు కారణం కెనీషా ఫ్రాన్సిస్ అంటూ ఆర్తి ఆరోపించింది. సింగర్ సైకాలజిస్ట్ అయిన కెనీషాను జయం రవినే కలిశాడు. డిప్రెషన్లో ఉన్నానని, మానసికంగా తోడుండాలని కెనీషాను కోరినట్టు గతంలో జయం రవి చెప్పుకొచ్చాడు. కెనీషా కూడా ఇదే చెప్పింది. ఆ తర్వాత ఇద్దరు బహిరంగంగానే అన్ని చోట్ల కనిపించారు. చివరికి బ్యానర్ ప్రారంభించిన కార్యక్రమంలోనూ కెనీషా అన్ని తానే చూసుకుంది. అప్పటి నుంచి కెనీషా టార్గెట్గా సోషల్ మీడియాలో దూషణల పర్వం ఊపందుకుంది. రవి కెనీషా కెమిస్ట్రీ చూసి ఇద్దరు పెళ్లి చేసుకుంటారని అనుకున్నారు. ఇలా అనుకున్న సమయంలోనే సడన్ గా కెనీషా నిన్న రవిమోహన్ ను వదిలేస్తున్నానని, ఇక మీవాడేనని అంటూ ప్రకటించింది. తన ప్రొఫెషన్ను, చెన్నైను అన్నీ వదిలేస్తున్నానని, ఈ ప్రపంచంలో నిజమైన ప్రేమకు అర్థం లేదని చెబుతూ కన్నీరు మున్నీరైంది. ఇంతకుముందు తనకు పెళ్ళైందని, ఓ బిడ్డను కూడా పోగొట్టుకున్నానని, ఇంత జీవితం చూసినా తాను మరొకరి జీవితాన్ని ఎందుకు నాశనం చేస్తానని కెనీషా ప్రశ్నించింది. సోషల్ మీడియాలో తనపై దూషణల పర్వాన్ని తట్టుకోలేనని, ఇక ముగిస్తున్నానని చెప్పింది. కెనీషా ప్రకటన చేసిన 24 గంటల్లోనే జయం రవి మీడియా ముందుకు వచ్చారు. బావురుమన్నాడు. ఎవరు ఊహించిన ట్విస్టులను ఇచ్చాడు. ఆర్తిని లవ్ మ్యారేజ్ చేసుకోవడం జీవితంలో తాను చేసిన పెద్ద తప్పని చెప్పాడు. అప్పట్లో తన తల్లి తండ్రి వద్దన్నారని, కానీ వినకుండా తానే పెళ్లి చేసుకున్నానని చెప్పుకొచ్చాడు. ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించిందని, చేతబడితోనే పెళ్లి చేసుకునేలా చేస్తుందని వాపోయాడు. పెళ్లైన తర్వాత ఆర్తి తనకు నరకం చూపించిందని రవిమోహన్ బావురుమన్నాడు. పెళ్లైన క్షణం నుంచి తనకు భద్రత లేకుండా పోయిందని, ప్రతి క్షణం నరకం అనుభవించానని చెప్పాడు. తన కుటుంబం నుంచి విడిపోయేలా ఒత్తిడి చేసి చివరికి ఆర్తి పంతో నెగ్గించుకుందని చెప్పాడు. చివరికి జాయింట్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి తాను కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయికి లెక్క కట్టి తీసుకోవాల్సి వచ్చేదని చెప్పాడు. ఆర్తికి లగ్జరీ లైఫ్ ఇచ్చిన నరకం చూపిందని, పిల్లలపై తన ప్రేమను ఎవరూ శంకించవద్దని కోరాడు. కెనీషాను టార్గెట్ చేయొద్దని, ఆమె ఎక్కడున్నా బాగుండాలని అన్నాడు. విడాకులు దక్కే వరకు తన సినిమాలను రిలీజ్ చేయబోనని, అసలు సినిమాలనే ముట్టుకోబోనని అన్నాడు. எத்தனை பேர் செத்து போயிருக்காங்க தெரியுமா உங்களுக்கு? எத்தனை பேர் சூசைட் பண்ணிருக்காங்க தெரியுமா உங்களுக்கு? நான் போயிடுவேன், உங்க எல்லாரும் எடுத்துட்டு தான் போவேன். நான் பிளடி குழந்தைங்கள்ல இருந்து டீனேஜர்ஸ்ல இருந்து உங்களால செத்து போயிட்டு இருக்காங்க. సైబర్ బుల్లింగ్ ప్రెక్స్. ఇప్పటికీ ఆర్తి కుటుంబం తనను టార్గెట్ చేస్తూనే ఉందని, ఎక్కడికి వెళ్ళినా వెంటాడుతున్నారని, చివరికి పిల్లల్ని కలవనివ్వకుండా చేస్తున్నారని, ఫోన్ కూడా కట్ చేశారని చెప్పాడు. తనపైన కెనీషా పైన ఆర్తి సోషల్ మీడియాలో తన పిఆర్ గ్రూపులతో దుష్ప్రచారాన్ని చేయించిందని భగ్గుమన్నాడు. ఈ వేధింపుడు తట్టుకోలేక ఓ దశలో చేయి కోసుకుని చనిపోదామనుకున్నానంటూ ప్రెస్ మీట్ లో తన చేతిని చూపించాడు. ఆల్రెడీ ఎல்லாம் స్టార్ట్ అయింది. ఫోకస్ பண்ணிக்கோங்க. I started hurting myself. என் குழந்தைங்களை என்ன பார்க்க விடல. I started hurting myself. இந்த கை பார்த்துக்கோங்க, நார்மலா இதான் நடக்கும். அதான் உங்களுக்கு வேணும். I gave into everything, not anymore. இதை நான் ஏன் இதுக்கு மேல பேச மாட்டேன்னா, தயவு செய்து இது கண்டெம்ப்ட் ஆஃப் த கோர்ட். எங்களுக்கு சட்டத்து மேல நம்பிக்கை இருக்கு. கண்டிப்பா சட்டம் தன் கடமை செய்யும். நாங்க உங்களுக்கு இத்தனை அலிகேஷன்ஸ்க்கு நாங்க நேர்ல பதில் சொல்லுவோம். కొంచెం అవకాశం కూడా. ఇదే సమయంలో నటిపై జయం రవి తీవ్ర ఆరోపణలు చేశాడు. ఫెమినిస్ట్ గా చెప్పుకునే 3 అక్షరాల ఇడ్లీ నటి తన జీవితాన్ని నాశనం చేసిందని ఆరోపించాడు. ఏం జరిగిందో తెలియకుండా తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడే అర్హత ఆ ఫేక్ ఫెమినిస్ట్ కు లేదన్నాడు. அவங்களும் என் பேரை தெரியாம என்ன அட்டாக் பண்றாங்க. இட்லி நடிகை அதையும் சொல்லிட்டேன் நான். 3 பேர் ஹீரோஸ், என்கிட்ட பெரிய ஹீரோஸ், அவங்க ஜெனரேஷன் ஹீரோஸ். என் குடும்பத்தை கெடுக்க வந்த இவ அசிங்கமான வார்த்தையில சொன்னாங்க. நாசமா போயிருக்கும். 3 பேரோட வாழ்க்கையை கெடுக்கிறதுக்கு ரெடியா இருந்த அந்த ஒரு பொம்பளை என் லைஃப் பத்தி பேசுறாங்க. ஆனா வேற ஏதாவது பிரச்சனை அப்படியே நான் ஃபெமினிஸ்ட், நான் இப்படி ஆயிடுவேன். என்ன డ్రామా இதெல்லாம். ఇంతకీ ఇడ్లీ హీరోయిన్ ఎవరు? జయం రవి ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశాడు అని సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. జయం రవి మాత్రం తాను అవమానాలను సహించబోనని అన్నాడు.
23 ఏళ్లు కష్టపడిన తనకు 93% హిట్లున్నాయని చెప్పాడు. విడాకుల కేసు తేలేదాకా సినిమాలు రిలీజ్ కాబోవని, తాను యాక్ట్ చేయబోనని స్పష్టం చేశాడు.